జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి, అలాంటి వాళ్ళు దొరుకుతారంటారా ఆయనకి? పవన్ గారు నమస్తే. శ్రీనివాస్ చౌదరి గారికి, లక్ష్మణరావు గారికి కూడా నమస్కారం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి నాయకులు ఎవరు, ఆయన గుర్తించినటువంటి నాయకులు మనమందరం ఏం చూస్తున్నామంటే మంత్రులు, అప్పుడు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ ఎక్కడున్నారు ఏంటి అనేటువంటి దాని మీద మా అనుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళ సంగతి కన్నా కూడా అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాయకులకు గుర్తించినటువంటి వాళ్ళు నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇంకొక నలుగురు ఉన్నారు. ఓకే, వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఒకళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి, 2 విజయసాయి రెడ్డి, 3 వైవి సుబ్బారెడ్డి, 4 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ నలుగురు తప్ప ఎప్పుడైనా ఎవరినైనా ఆయన నాయకులుగా గుర్తించారా? నాయకులుగా ఆయన ఎవరితో అయినా సంప్రదింపులు జరిపారా? ఆయన ఎవరికైనా ఆయన దగ్గర సంప్రదింపులు జరపడానికి వేరే వాళ్ళకి అలాంటి అవకాశం ఉందా? ఎవరికి లేదు. వాళ్ళు నలుగురు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఆ 4 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆయా బాధ్యతలు అప్పచెప్పినటువంటి వాళ్ళు. అంతే తప్ప వాళ్ళకి కూడా నాయకత్వం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి దాన్ని ఇంప్లిమెంట్ చేయటం వరకే. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా 2014లో, 2019లో గెలిచినా, మళ్ళీ 2024లో ఓడిపోయినా దానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ గెలుస్తాను అనే ధైర్యం కూడా జగన్మోహన్ రెడ్డి తన మీదే తనకు తప్ప వేరే వాళ్ళు ఎవరో నాయకులు వస్తే వాళ్ళ ద్వారా గెలవాలనో లేకపోతే ఇంకొకటో అతనికి లేదు. అతనికి ఒక్కటే, నేనే పార్టీ, నా ద్వారాగానే గెలవాలి అనేటువంటి తప్ప ఇంకోటి కదా. అది అతని ఆలోచన తీరు అది. అయితే మీరు గమనించండి, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అయితే ఇప్పుడు బాలినేని వెళ్ళిపోతారు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎప్పుడో తెలుసు. అయినా సరే ఆయన తన ధోరణి కూడా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఎందుకంటే వాళ్ళ సమీప బంధువు కదా. ఆ సమీప బంధువు సుబ్బారెడ్డికి కూడా చాలా దగ్గర బంధువు. అలాంటప్పుడు ఆయనే పోతే ఇంకెట్లా మరి రేపు పొద్దున ఇబ్బంది అవుతుంది కదా అనే దాని మీద మాట్లాడినట్టున్నారు. అయినా సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వెళ్ళిపోవటమే దాని మీద నిర్ణయం తీసుకున్నట్టున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. అందుకే వెళ్ళిపోతున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు ఏం చెప్పినా సరే నేను ఉండలేను ఇక్కడ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగా అని చెప్పారా, లేదా ఇంకొకటి అనేటువంటిది ఏమైనా మనం అనుకోవచ్చు, ఊహించుకోవచ్చు వాళ్ళిద్దరి మధ్య ఏం చర్చ జరుగుతుంది అని. ఇంకొకటి కూడా చర్చ జరిగి ఉండొచ్చు అని నా అభిప్రాయం. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అతని మీద ల్యాండ్కు సంబంధించినటువంటి వాళ్ళ భూ కుంభకోణాల మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే అసలు జగన్మోహన్ రెడ్డితో విభేదాలు ఇవన్నిటి మీద పెద్ద చర్చ జరిగినటువంటిది ఏంటంటే ఆయన భూ కుంభకోణాల మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. దాని మీద సిట్టు వేస్తారు ఇది అనేటువంటి పెద్ద చర్చ కూడా ఉంది. ఆ నేపథ్యంలో వాటి నుంచి ఆయన బయటపడాలి అని అంటే ఈ ప్రభుత్వము అన్ని తవ్వి తీస్తుంది కదా పాత విషయాలు మొత్తాన్ని. కాబట్టి అలాంటి దాని నుంచి తప్పించుకోవాలి అని అంటే ఆయన మరి అధికార పక్షంలో ఉండేటువంటి దాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి అక్కడ ఉండేటువంటి దామరచర్ల జనార్దనం వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి అంగీకరించకపోవచ్చేమో. అందుకని జనసేనతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్తో కూడా మంచి సంబంధాలు ఉండే బాలినేని అని అంటారు. మరి కాబట్టి ఆ విధంగా జనసేన పార్టీలోకి వెళ్తారేమోనని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డితో బాలినేని మాట్లాడినటువంటి సందర్భం ఇంకొకటి కూడా జరిగి ఉండొచ్చు. తన సొంత వాళ్ళు ఎవరైతే ఉన్నారో భక్తులుగా ఉండేటువంటి వాళ్ళు, నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది బీజేపీలోకి వెళ్తారని, కొంతమంది జనసేనలోకి, కొంతమంది తెలుగుదేశంలోకి వెళ్తారని చర్చ జరుగుతుంది. ఇవన్నిటి వెనక అంటే బాలినేని జనసేనలోకి వెళ్ళటం, కొంతమంది రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్ళటం, విజయసాయి రెడ్డి కూడా వెళ్తాడు, కొంతమందిని తీసుకొని బీజేపీలో చేరతారు అనేటువంటి చర్చ ఉంది. అది ఎంతవరకు నిజం అంతే. ఈ అన్నిటి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా కొంతమందిని ఆ విధంగా మరి ప్రత్యర్థి పార్టీలోకి పంపిస్తున్నారు అనేటువంటి అనుమానం కూడా ఉందండి. నేనైతే అనుమానిస్తున్నట్లు ఒక నా అబ్జర్వేషన్ ప్రకారం. ఎందుకు అని అంటే ఇప్పుడు జనసేనలోకి వెళ్తారు బాలినేని, జనసేన పార్టీలో ఉంటారు. జనసేన ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాత విషయాల మీద ఈ ప్రభుత్వము కీలకమైనటువంటి అంశాల్లో ఏవైనా సరే గట్టిగా ఒత్తిడి చేసేటువంటి పరిస్థితులు ఉంటే ఆ విషయంలో ఏవైనా సరే కొంత జనసేన ద్వారాగా కొంత లాభపడవచ్చు. మరీ కఠినంగా వ్యవహరించకుండా ప్రభుత్వం చూసుకునేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఉన్నాయేమో, అలాంటి ప్రయత్నాలు ఏమన్నా ఉన్నాయేమో తెలియదు. ఎందుకు అనంటే బీజేపీతో అసలు బీజేపీ ఏం చెప్పింది 2024 ఎన్నికలకు ముందు 19 నుంచి 24 మధ్యలో
బీజేపీ జనసేన ఇద్దరు పొత్తులోనే ఉన్నారు. అవును. అసలు తెలుగుదేశం పార్టీ మీద ఆ అగ్గి మీద గుగ్గులు అన్నట్టుగా వ్యవహరించేవాళ్ళు. అసలు అవును. పచ్చగడ్డ వేస్తే బగ్గుమనేది. అసలు తెలుగుదేశంతో పొత్తే ఉండదని అనుకున్నారు. చివరికి వచ్చేసరికల్లా పొత్తుకి మరి అచ్చం జనసేన తెలుగుదేశంతో పొత్తులోకి రావడంతోనే కారణమా, లేదు అంటే తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి రాజ్యసభ సభ్యులు చేసినటువంటి మధ్యవర్తిత్వం ఏమైనా బీజేపీకి పనిచేసిందా తెలుగుదేశంతో పొత్తుకి? ఇవన్నీ కూడా మరి రాజకీయాల్లో సర్వసాధారణమైనటువంటి ఆ వ్యూహాలు ఇవి. అందుకని ఏదైతే చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ రోజున కొంతమందిని రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించి బీజేపీలో మరీ కఠినంగా కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వకుండా మరీ కఠినమైనటువంటి వ్యవహారాలు తీసుకోకుండా కొంత రాజకీయం నడిపారు అనేటువంటిది ఉంది. ఇప్పుడు అదే వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా అవలంబిస్తున్నారని. ఇప్పుడు మొన్న ఆళ్ల మోహన సాయి దత్ అనేటువంటి ఉన్నారు. అతను అమిత్ షాకి సంబంధించినటువంటి వాళ్ళ టీంలో కీలకంగా పనిచేశారు అని. అవును. అది ఎప్పుడు పనిచేశారు ఏంటంటే సార్, ఆ బీజేపీతో దగ్గరగా కూడా ఉన్నారు అని. అమిత్ షా ఆదేశాల మేరకే సూచనల మేరకే జగన్మోహన్ రెడ్డి ఆయన పొలిటికల్ అడ్వైజర్ గా తీసుకున్నారు అనేటువంటిది కూడా చర్చ. ఒకవేళ ఇదే వాస్తవం అయితే శ్రీనివాస్ చౌదరి గారు మీ పార్టీ వాళ్ళు కొంచెం ఆలోచించాలి. ఇది చాలా గట్టి నిర్ణయం అని అనుకోవాలి. ఏం లేదండి, ఒకటి బీజేపీ పార్టీ వేరు, తెలుగుదేశం పార్టీ వేరు, జనసేన పార్టీ వేరు. ఈ ముగ్గురు కలిసి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. ఎవరు పార్టీ వాళ్ళదే, ఎవరు వ్యూహాలు వాళ్ళయే. ఈ రోజున కలిసి ఉంటారు, రేపొద్దున విడిపోతారు, ఇంకో మళ్ళీ కలిస్తే కలుస్తారు, లేదా రేపొద్దున ఇంకోటి కొత్త వాళ్ళు కలుస్తారు. ఇవి రాజకీయాల్లో సర్వసాధారణమైనటువంటి విషయం అండి. జగన్మోహన్ రెడ్డి చాలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు ఒక విషయంలో. ఏమిటి అని అంటే, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని, అదే విధంగా జగన్మోహన్ రెడ్డితో ఉండేటువంటి గత ప్రభుత్వంలో ఉండే కొంతమంది మంత్రుల్ని వీళ్ళందరినీ టార్గెట్ చేస్తారు అనేటువంటి దాని మీద ఈ వైట్ పేపర్ రిలీజ్ తర్వాత, అదే విధంగా ఈ కొన్ని కుంభకోణాలు వెలికి తీసేటువంటి క్రమంలో అందరికి అర్థమయ్యేటువంటి విషయమే. ఈ విషయంలో నాకు తెలిసి బెంగళూరు సంబంధించినటువంటి ఇంటి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి పక్కాగా బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. బీజేపీ వాళ్ళు ఆయనతో టచ్ లో ఉన్నారు. బీజేపీతో ఉన్నటువంటి ఆయనకు 5 ఏళ్ల పాటు ఏదైతే బంధం కొనసాగిందో ఆ స్థాయిలో ఇప్పుడు బంధం ఉండకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి మరింత నష్టం జరగకుండా బీజేపీ పెద్దలు కాపాడటానికి ఇప్పటికే ఒప్పందాలు కుదిరినాయి అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఇవి సర్వసాధారణంగా జరిగేటువంటి విషయాలే. దాంట్లో భాగంగానే ఇవన్నీ పార్టీ నుంచి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఇవన్నీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే నమ్ముతున్నాడు, నేను ఇందాక ఏదైతే చెప్పానో తన గురించి తన నమ్మకం అనేటువంటి. అందుకనే ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చాడు తప్ప వాళ్ళకి పిలిపించేసి మీరు ఆందోళన చేయండి, అది చేయండి, ఇది చేయండి అనలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, నాకు ఓదార్పు యాత్ర లేదా పాదయాత్ర ఎప్పుడు చేశానో అదే వయసు నాకు ఇప్పుడు ఉంది, ఇప్పుడు నేను మళ్ళీ కావాలంటే పాదయాత్ర చేయగలను, నేను ప్రజల్లోకి రాగలను, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద నేను మాట్లాడగలను. ఓదార్పు యాత్రని మళ్ళీ అతనికి బలమైనటువంటి అతన్ని అధికారంలోకి తీసుకొచ్చింది ఏంటి? వైఎస్ఆర్